నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు సామెత అట్లానే ఉంది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అయితే ముఖ్యంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలని సిబిఐ కోర్టు కోరింది అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంత లోతుగా విచారిస్తుంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డిని చీ కొడుతున్నారు ఎందుకు అదే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఏం చదువుతాడో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు అనని వాళ్ళ క్యాడరే చీ కొట్టే స్థాయికి వచ్చిందంటే ఇక నెక్స్ట్ ఆ పార్టీ పరిస్థితి ఏంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రోకరాజు నాయుడు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పరిస్థితి ఏందో ఎవరికి వాళ్ళ పార్టీలో ఉన్న నేతలకి అర్థం కావట్లేదు ఫస్ట్ ఎందుకంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఏం చదువుతాడో ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదని వాళ్ళ పార్టీ కేడర్లే లబోదిబో కొట్టుకుంటున్నారు మరోపక్క ఇటు చూసుకుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరు నిందితులు ఉన్నారు వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా జప్తు చేయమని ఈరోజు సిబిఐ కోర్టు కోరింది మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ నిజంగా గొప్ప పరిణామం ఇది ఇప్పుడు ఎవరైతే అక్రమంగా సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్నారో ఎవరైతే ప్రజల ప్రాణాలు తీశారో నిజంగా వాస్తవంగా ఈ 6 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ పరిణామ క్రమంలో 35,000 మంది చనిపోయారు లిక్కర్ తాగి ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న పార్ట్లన్నీ చెడిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి కుటుంబాలు సర్వనాశనం అయిపోయి 35,000 మంది చనిపోయినటువంటి కేసు ఇది చిన్న కేసు కాదు ఇది లిక్కర్ కేసు అంట కల్తీ లిక్కర్ కేసు అంట అని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు చాలామంది ఒరే యధవల్లారా 35,000 కుటుంబాలు నాశనం అయిపోయి కొన్ని వేల మంది బిడ్డల జీవితాలు నాశనం అయిపోయి ఈ ద్వారా నిజంగా ఇలాంటి కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి ఆస్తులే కాదు వారిని కూడా ఉరి తీయాలి నిజంగా చెప్పాలంటే అంత భయంకరమైన కేసు ఈ కల్తీ లిక్కర్ కేసు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే విత్తనం వేసి పెరిగి మొక్కై వృక్షమై కూర్చుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని కొట్టారు వాస్తవంగా గొడ్డలతో పడగొట్టారు అంత భయంకరమైనటువంటి కేసు ఇది కోర్టు అడగడంలో తప్పు లేదు వాళ్ళ కేసులు జప్తు చేయండి అని అనడంలో తప్పు లేదు నిజంగా అలా చేస్తేనే ఈవేళ ఆర్థిక నేరస్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు ఆర్థిక నేరస్తులు అతి భయంకరమైన ఆర్థిక నేరస్తులు ఎవరన్నా ఉన్నారంటే ఎక్కువ పర్సెంట్ మన ఇండియాలో పెద్ద ఆర్థిక నేరస్తులు వైసీపీ లీడర్సే జగన్మోహన్ రెడ్డే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పేరు 35 కేసులు ఇవాళ 13 కేసులకి ఏదో చేసుకున్నట్టున్నారు వాళ్ళు వాస్తవంగా అంత పెద్ద ఆర్థిక నేరస్తుడు ఈవేళ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లే ప్రజల పక్షాన్ని మాట్లాడడం చేత కాదు ప్రజల్లోకి రావడం చేత కాదు కానీ ప్రజలను మాత్రం ఏదో రకంగా ఇబ్బందుల్లో పెట్టి వారి జీవితాలు నాశనం చేయడం మాత్రం చాలా బాగా తెలుసు తర్వాత దాచేసుకోవడం బాగా తెలుసు కాబట్టి ఈ కోర్టు చేసినది నిజంగా ఇలా చేయగలిగితే ఎవడైనా సరే రాజకీయ నాయకుడు కానీ ఆర్థిక నేరస్తుడు కానీ జీవితంలో తప్పు చేయకుండా ప్రజల పట్ల మంచి స్వభావంతో ఉంటారని చెప్పి నేను అనుకున్నాను నిజంగా కోర్టు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉందమ్మా ఇంకోటి ఏమిటి మీరు అన్నారు కేడర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటుందమ్మా ఏముంది ఈయన చేసింది ఏం చెప్పండి ఇప్పుడు ఓడిపోయారు అంటే గెలుపు ఒకటే కాదు కదా ఓటమి కూడా ఉంటుంది మనిషి జీవితంలో గెలుపు ఒకటే కాదు ఓటమి కూడా ఉంటుంది ఎక్కడ ఏ రంగంలో అయినా గెలిపోవటం సహజం మామూలుగా మరి అలాంటప్పుడు ఇతను ఇప్పుడు గెలిపేనా నాకు అర్థం గెలిస్తేనే ఇతను పరిపాలన చేస్తాడా ప్రజల మధ్యకి రాడా కాబట్టి ముందు చూపు ఎవరికి కనపడదు ఇంకా ఈ పార్టీ బలోపేతం అయ్యే ఎక్కడా కూడా బలోపేతం అయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించట్లా కాబట్టి ఎవరైనా సరే అలాగంటారు నాయకుడు అనేవాడు సైన్యాన్ని మంచి మోటివేషన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యూచర్లో బలంగా ఉండాలంటే ఇప్పుడు ప్రజల పక్షాన్ని ఏ విధంగా నిలబడాలి ప్రజలకు ఏ రకమైన సాయం చేయాలి ఈ పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు ఎలా అండగా నిలబడాలి అసెంబ్లీలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి ప్రజల పక్షాన్ని ఎలా నిలబడాలి ఇవన్నీ చేస్తేనే ప్రజానాయకుడు అవుతాడు ఫ్యూచర్లో ఒకవేళ ఓటమి జరిగినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతను ఏమీ తెలీదు అర్ధాంతరంగా వచ్చినటువంటి ఆ అధికారాన్ని ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తోసేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొంతమంది అంటే 30 సంవత్సరాలు తోసాడు అన్నారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు ఉంటే అదంతా క్లియర్ చేసి ఒక స్థాయిలో నిలబెట్టగలుగుతాడు కాబట్టి ఇలాంటి వ్యక్తికి
ఇక ఫ్యూచర్ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాడు కానీ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్దామా, లేదా మన తుఫాను కూడా ఎక్కడ శవం కనిపిస్తే విమర్శించి మాట్లాడదామన్న స్థాయిలోనే ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వస్తుంది. అమ్మా, జగన్మోహన్ రెడ్డిని ఏమనకండి. వారికి ఇచ్చే సలహాదారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 70 మందిని పెట్టుకున్నాడు. అప్పుడు సలహాదారులు ఒక్కొక్కరికి 2 లక్షలు 4 లక్షలు జీతం ఉంటారు. అందులో 53 మంది రెడ్లే అనుకో, అదేదో కులం గురించి మనం మాట్లాడకూడదు, తప్పు. కాబట్టి ఈ సలహాదారులను మంచి సలహానే ఇవ్వాలి కదా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ రకంగా ప్రజల్లో ఉంటే మనం బలోపేతం అవుతాం, ఈ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడితే మనం బలోపేతం అవుతాం, ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తే రేపు ఫ్యూచర్లో మనం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పే ఈ దరిద్రులు ఉండాలి కదా. ఇన్ని లక్షల జీతాలు, ఇన్ని కోట్ల రూపాయల జీతాలు తీసుకున్నారు కదా. అవును, ఆయనకంటే తెలియదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలియదు. మరి తెలిసి ఉండేలాగుంటే సంక్షేమాన్ని నమ్ముకుని ప్రజాపాలన ఎందుకు వదిలేస్తాడు, అభివృద్ధిని ఎందుకు వదిలేస్తాడు? ఆయనకేం తెలదు, తెలియదు కాబట్టి వీళ్ళు డ్రామా అలాంటి ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ దోసిపాడేశారు రాష్ట్రాన్ని మొత్తాన్ని. కాబట్టి వీళ్ళ అధోపాతాళానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి వల్లే, ఆయన అసమర్థత వల్లే, ఆయన తెలివి తక్కువ వల్లే ఈవేళ రాష్ట్రం అలా అయిపోయింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పద్మవ్యూహంలో ఇవన్నీ ఎక్కడ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తలమునకలైపోయి పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి రాష్ట్రం ఒక 30 ఏళ్ళు కోలుకోదు. కానీ వేళ వాళ్ళు స్వచ్ఛమైన ఆలోచనతో, పగడ్బందీ ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బాగుంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమైన రాష్ట్రానికి ఏదైనా చేయాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూడడం ఇవాళ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చితే ఏమైంది, శ్మశానం అయిపోయేది రాష్ట్రం. ఎక్కడ కూడా ఏ అవకాశాలు ఉండకపోను. అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన నాటికి యువకులంతా కూడా పని కోసం రాష్ట్రాలు తరలిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ ఇలా ఎంతమంది, అసలు ఆంధ్రాలో కుర్రోళ్ళే లేరు నిజంగా చెప్పాలంటే. చదువుకున్న కుర్రోళ్ళు తప్ప అక్కడ ఏమీ అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాడు? ఉద్యోగాలు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎవరైనా దూరంగా వెళ్ళిపోయి పని చేసుకుని బతకాల్సిందే కదా. వీళ్ళకిలాగా దోపిడీ చేసే సొమ్ములు ఉండవు కదా. వీళ్ళకిలా రాజకీయ ముసుగులో 100 కోట్లు 1000 కోట్లు దోసేసి హాయిగా వాళ్ళ బిడ్డలు వాళ్ళు బాగా బతుకుతున్నారు. మరి సామాన్య ప్రజలు మరి ఎలా బతకాలి? అక్కడ అవకాశాలు లేకపోతే ఎక్కడికో పోయి కడుపు చేత పట్టుకుని వెళ్ళిపోతారు, బతుకుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు లేదు కాబట్టి కేడర్ కూడా దెబ్బతినేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదుగా, ఉండే అవకాశాలు లేవు. సార్, మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు సాక్షి మీడియాలో జడా శ్రావణ్ కుమార్ అని సింగిల్గా వస్తాడు, జగన్ మాట్లాడుతున్నాడు అనమాట. సింగిల్గా వస్తాడు, మీ అంతు తేలుస్తాడని ప్రతిసారి తను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా జనసేన పార్టీ గురించి విమర్శిస్తూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఆయన అట్లా విమర్శలు చేయడం అంటే ఏం చెప్తారు సార్? నిజంగా జడ శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక విధవలా మాట్లాడుతుంటాడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించే. పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రలో ఆయన సంపాదన మొదలైన తర్వాత ఆయన సంపాదనలో సగం ప్రజలకే ఖర్చు పెట్టారు. అంతే తప్ప రాజకీయాల్లో సంపాదించింది ఖర్చు పెట్టలా, వేరే రకంగా అక్రమంగా వచ్చింది ఖర్చు పెట్టలా. ఆయన కష్టాజితాన్ని ఖర్చు పెట్టాడు. మరి అలాంటి మనిషి దగ్గర పవన్కి అది నిజంగా అలాంటి సాయం చేసే మనిషిని దేవుడు అంటారు. అలాంటి దేవుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి జడ శ్రవణ్ కుమార్ అనే విధవ బుద్ధి జ్ఞానం ఉందా ఆ విధవకి? మళ్ళీ జడ్జిని అని చెప్తున్నాడు. జడ్జి అంటే వాస్తవంగా న్యాయ వ్యవస్థలో జడ్జి దేవుళ్ళు అంటాడు. మరి వీడు జడ్జిగా పనిచేశాను అంటున్నాడు. ఈ విధవకి జడ్జి పదవి ఎలా వచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. ఇలాగే ఉంటారు జడ్జిలంతా. మరి ఇలా జడ్జిలంతా ఎలా ఉంటే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగాన్ని గుర్తించకుండా 24 గంటలు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే వాడికి పేరు వస్తుందని ఏడ్చే ఇలా జడ శ్రవణ్ కుమార్ లాంటి విధవులు ఉన్నందువల్ల న్యాయ వ్యవస్థకి కలంకమే కదా. మరి ఇలాంటి విధవల్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది కదా. మరి ఇష్టానుసారం అతను మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీచంగా నికృష్టంగా మాట్లాడుతూ ఇవాళ పవన్ కళ్యాణ్ని ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడంటే మరి ఇలాంటి విధవ పట్ల మరి పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. వచ్చి ఇది జనసేన ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు. ఏం నా కొడక తొక్కితే ఎక్కడ పోతావో కూడా తెలియదాడు. వాస్తవంగా ఏమి అనుకుంటారు, ఎప్పుడు కూడా జన సైనికులు విమర్శిస్తూ జన సైనికులు తిడుతూ ఉన్నాడు వీడు. వచ్చంటే ఆడు కూర్చుంటాడు, రమ్మను ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైనా సంస్కారంతో ఉండాలి, మనిషిగా మాట్లాడాలి.
అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తూ 24 గంటలు ఈ యధవ ఎవడి కోసం? ఈ ఆర్థిక నేరస్తుల కోసం. ఈ ఆర్థిక నేరస్తుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఇలాంటి కుక్క నిజంగా ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు, పక్కలో ఆర్థిక నేరస్తులను పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఈ యధవ. తప్పు కదా. మళ్ళీ జడ్జిని అని చెప్తాడేంటి? అంటే న్యాయ వ్యవస్థ కళంకం తీసుకురావాలనా? నువ్వు ఆ జడ్జిని అని చెప్పకరా సన్నాసెదవా అని చెప్పి నాలుగుడు అంటాడు. ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకుడిని అని చెప్పుకో, ఎవడు కాదన్నాడు? నువ్వు జడ్జిని అని చెప్పుకున్నందువల్ల రేపొద్దున న్యాయ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి ఇలాంటి శ్రవణ్ కుమార్ లాంటి ఇలాంటి చెత్త యాదవుల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే వీడు ఒక చెత్త నా కొడుకులా తయారైపోయాడు. తర్వాత మళ్ళీ కులాన్ని తీసుకొస్తాడు. వాడు ఏదో ఎస్సీ అంట, వచ్చి కూర్చుంటాడా? జనసైకిల్ అంత అమాయకులా? అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఎవరొకరు కోపం వస్తుంది నాలంటోడికి, ఏదో ఆఫీస్కి వెళ్ళి 2 తంతే ఇదిగో పవన్ కళ్యాణ్ చేపించేయడం బోర్ నేడిచి ఏదో పేరు తెచ్చుకోవడం కోసం ఎడుతున్నాడు తప్ప ఇలాంటి వెధవలు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇది నేను చెప్తున్నా. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంత సంపాదించాడు, మరి చూపించమని ఈ యధవని. అంత బోల్ డబ్బులు దోసేస్తున్నాడు, అలాగా ఏదో సంపాదించేస్తున్నాడు అంటున్నాడు. సంపాదన కోసం పవన్ కళ్యాణ్ రావడం ఏంటరా? ఈ సన్నాసి వెధవకు తెలియక కానీ సంపాదన కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడా? ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు వస్తాయా? ఏం చేసుకుంటాడు? డబ్బుతో పని లేని మహానుభావుడు అతను. ఈవేళ రాజకీయాలలో నెంబర్ 1 స్థానంలో, అవినీతి లేని రాజకీయ నాయకుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఇతను. మరి ఈ విధవ ఎందుకు గుర్తించట్లేదు నాకు అర్థం కావట్లా. అంటే నా ఉద్దేశం అయితే మాత్రం వీడు పేరు కోసం అన్న ఏడ్చుండాలి, లేకపోతే అవతల డబ్బులు ఇచ్చినా ఇలా తిట్టుస్తుండాలి. ఎందుకంటే ఎస్సీ కదా, ఎస్సీ వల్ల వీళ్ళు ఎవరైనా గట్టిగా తిడితే వాళ్ళు కేసులు పెట్టుకోవచ్చును. ఈ ధైర్యం చేసి ఎంత ధైర్యం చేసాడు చూడు ఇతను. వచ్చి జనసేన ఆఫీసులో కూర్చుంటాడు, మళ్ళీ ఉంటాడు ఆయుడు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే యువతలోడు కూడా మాట్లాడతాడు, రమ్మని వస్తాను నా కొడుకుని తొక్కితే ఆడుంటాడు కూడా తెలియదు. ఇంక ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకా చాలా చండాలంగా ఉంటుంది. నిజంగా అలాంటి వెధవ రాజకీయాల్లో ఉండడం కూడా ఆంధ్రప్రదేశ్ చేసిన ఎప్పుడో వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకంటే అలాగే ఇవ్వలేదు అవకాశాలు, ప్రజల అవకాశాలు ఇవ్వలే. ఇవాళ పవన్ కళ్యాణ్ బట్టి ఎడుతున్నాడు ఈ వెధవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.